చేసి ఈ కృతజ్ఞత ఆరాధనలో ప్రత్యేకంగా పాల్గొంచుకునే ప్రయత్నం చేద్దాం.
పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సంప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభువు స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకుంటూ పరమ పవిత్రుడు సర్వాంతర్యామి సృష్టికర్తటువంటి ఆ దేవాది దేవుడు మీ కొరకై నా కొరకై అతి సామాన్యమైనటువంటి ఈ అపరూపంలో మన మధ్యకు వేచి కూర్చున్నారు. సర్వాధికారి సర్వ సృష్టిటువంటి ఆ ప్రభువు తాను ఈ దివ్య స్థానంలో మన కొరకై పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఆ పరమ పవిత్రుడైన ప్రభువు మన నేత్రాలతో వీక్షిస్తూ ఆ ప్రభు మన జీవితాలలో చేసిన అనేక మేలును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కీర్తనకారులు వచ్చిన రీతిగా మీరు కృతజ్ఞత ఆస్తులతో ప్రభు సన్నిధిలోకి రండు, ఆయన మందిరములో ప్రవేశించుడు అని కీర్తనకారులు వచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. కృతజ్ఞత ఆస్తులపై ప్రతినిత్యం ఆశ్రయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన స్తుతుల సింహాసనం పైన ఆశ్రయినటువంటి దివ్య సంస్థాన ప్రభు మన స్తుతులపై ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నారు. శిలాభిములు అగని దంతులు పరలోక ధనముతో నిత్యం స్తుతులందుకున్నటువంటి స్తుతి పాత్రుడు సర్వ సృష్టికర్త విశ్వ భూగుడైనటువంటి ఆ ప్రభువు మన మీద ఎంతో ప్రేమతో పరమును వీడి తిరిగి వచ్చారు. పసుల పాకలో దీనుడైన చిన్నారి బాలయేసు దీనత్వముతో వినమ్రతతో తాను దివ్య ప్రసాదంలో మనకు ప్రత్యక్షమవడానికి ఈ క్షణం మన ఎదుట ఉంటున్నారు. ఆ ప్రభు వైపు చూద్దాం. ఆ ప్రభు
చూస్తున్నప్పుడు మన నేత్రాలతో భుజించుదాం. మన నేత్రాలతో ఆ ప్రభు వైపు చూస్తూ మనలో ఉన్నటువంటి ప్రతి విషయం, ప్రతి ఒక్క పాపాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. గడిచిన దినాలలో దేవుడు మన జీవితాలలో ఎన్నో లెక్కించలేని మేలులు చేస్తున్నారు. లెక్కింపరాని మేలులతో మనం బహుగా దీవించినటువంటి ఆ సంప్రసాద ప్రభువును సంఘముగా ఆరాధిద్దాం. మనందరం కూడా లేచి నిలబడి దేవుని ప్రజలతో కలిసి హల్లెలూయా స్తుతి అని ఆ ప్రభువు అంతాల ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. దూతలు ఏ విధంగానైతే స్తుతులకు పాత్రుడుగా ఆ ప్రభువును స్తుతులతో నిత్యం స్తుతిస్తున్నారో, నేడు కూడా విశ్వాసమైన మనందరం కూడా మన జీవితాల్లో చేసిన మేలు తలుచుకుంటూ సపోర్ట్ కొడుతూ దేవుని ప్రజలతో పాడుదాం. హల్లెలూయా హోసానా అని ఆ ప్రభువును ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. దేవుని ప్రజలతో పాడుదాం, హల్లెలూయా హోసానా. అందరూ కలిసి పాడుదాం, హల్లెలూయా హోసానా. దేవుని ప్రజలతో పాడుదాం, హల్లెలూయా హోసానా. అందరూ కలిసి పాడుదాం, హల్లెలూయా హోసానా. 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 సర్వచరాచర దైవమా, హల్లెలూయా హోసానా. 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. మానవుని యొక్క జీవితంలో అత్యంత ప్రభావితమైనటువంటి మాటలు రెండే రెండు మాటలు. మొదటిది నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అనే పదం. రెండవది థ్యాంక్ యూ, వందనాలు. మనం మాట్లాడే సంభాషణలో కృతజ్ఞత, క్షమాపణ అన్న ఈ రెండు పదాలు అత్యంత శక్తివంతమైనవి. మనము ఎవరి దగ్గరైనా మేలు పొందుతున్నప్పుడు వెంటనే మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అది సర్వసాధారణం. కృతజ్ఞత భావం కలిగి ఉండడం అనేది మన ప్రధానమైనటువంటి
కూడా కృతజ్ఞత భావం లేకుండా తీసుకుంటారు. చేసిన మేలులు మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు తీసుకునే వారిగా ఉంటారు, కానీ కృతజ్ఞతలు ఇప్పుడు కూడా వారు తెలియజేయరు. మనకు సహాయం చేసినటువంటి సాటి మనిషికి మన వందనాలు తెలియజేయడం చాలా మంది కూడా. అటువంటిప్పుడు దేవునికి ఎంతమంది కృతజ్ఞత తెలియజేస్తున్నారు అన్నది చాలా ప్రశ్నార్థకం. మన యొక్క ప్రశ్న ఏమిటంటే, నేను ఎందుకు దేవుని స్తుతించాలి? నేను ఎందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి? నేను దేవునికి వందనాలు తెలియజేస్తే నాకేమి ప్రయోజనం? దేవునికి నేను స్తోత్రాలు తెలియజేస్తే నాకేమి లాభం అంటూ మనం ప్రశ్నించుకుంటూనే ఉన్నాము, కానీ దేవునికి మన వందనాలు తెలియజేయలేము. ఎందుకంటే మనము దేవుడు మనకి ఎంత చేసినా కానీ మనం ఇంకా చేయాలి అని మనలో సంతృప్తి అనేది చాలా మందికి ఉండదు. కనుకనే నేనెందుకు దేవునికి వందనాలు తెలియజేయాలి? నేనెందుకు దేవునికి వందనాలు తెలియజేయాలి అని వ్యతిరేక భావంతో ఉన్నవాడు దేవుని ఎప్పుడు తన జీవితంలో స్తుతించలేడు. నాకు ఏమి ఉంది, నాకు ఏమి ఇచ్చాడు అని వ్యతిరేకంగా ఆలోచించేవాడు దేవుని ఎప్పుడు తన జీవితంలో స్తుతించలేడు. నాకు ఉన్నదంతా దేవుడు ఇచ్చినదే అని పాజిటివ్గా ఆలోచించేవాడు దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాడు. ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుడు నాకేమిచ్చాడు అని ప్రశ్నించుకునే వారిగా ఉంటున్నామా? నాకు ఉన్నదంతా దేవుడు ఇచ్చాడు అని ప్రశ్నించుకునే వారిగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒక ధనవంతుడు తాను పడక గదిలో నుంచి కిటికీలోనికి తొంగి చూస్తున్నాడు. ఆ ధనవంతుడు కిటికీలోంచి తొంగి చూస్తుంటే దిబ్బ మీద ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త సేకరించినటువంటి ఒక పేదవాడిని చూశాడట ఒక ధనవంతుడు. అప్పుడు వెంటనే ఆ ధనవంతుడు దేవునికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తాడట. దేవా, నన్ను ధనవంతుని చేశావు, కానీ పేదవాడిని చేయలేదు. అందుకు నేను నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని వందనాలు తెలియజేయడట. ఆ దిబ్బ మీద చెత్త సేకరించినటువంటి ఆ పేదవాడు పక్కన ఉన్నటువంటి మతి స్థిమితం సరిగా లేని ఒక పిచ్చివాడిని చూశాడట. ఆ పేదవాడు ఆ దిబ్బ మీద ప్లాస్టిక్ బాటిల్ సేకరించేవాడు పక్కనే ఉన్నటువంటి ఆ పిచ్చివాడిని చూశాడట. అప్పుడు ఆ పేదవాడు దేవుడు స్తుతిస్తున్నాడట. దేవా, నన్ను పేదవాడిని చేశావు, కానీ ఈ విధంగా మతి స్థిమితం లేని వాడిగా నన్ను చేయలేదు, ఈ వెంటలో పిచ్చివాడిగా నన్ను చేయలేదు. అందుకు నీకు వందనాలు అని తెలియజేశాడు. ఆ మతి స్థిమితం సరిగా లేని ఆ పిచ్చివాడు అప్పుడే తన కళ్ళ ముందు రాయి పోతున్నటువంటి అంబులెన్స్ లో ప్రాణాపాయ స్థితిలోటువంటి ఆ వ్యక్తి ఆ అంబులెన్స్ లో కూడా గమనించాడట. ఆ పిచ్చివాడు ఈ విధంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాడట. నాకు మతి స్థిమితం సరిగా లేదు, నేను పిచ్చివాడనే, అయినప్పటికీ కూడా ఇదిగో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిలాగా కాకుండా నేను ఈ వెంటనే పిచ్చివాడిగా ఉన్నాను, నీకు వందనాలు అని కృతజ్ఞతలు తెలియజేశాడట. అలా అంబులెన్స్ లో వెళ్ళి ఐసీయూలో పడక పైన ఆ రోగిని పెట్టారట. ఆ పడక పైనటువంటి ప్రాణాల పరిస్థితి ఉన్నటువంటి ఆ రోగి పక్క బెడ్ గమనించాడట. ఆ పక్క బెడ్ పై చూస్తే అప్పుడే ప్రాణాలు విడిచినటువంటి ఒక వ్యక్తి భౌతిక దేహాన్ని ఆ
ఆసుపత్రి సిబ్బంది మోసుకొని పోవడం గమనించాడట. బెడ్ పైన ప్రాణాపాయ స్థితిలో ఆ వ్యక్తి ఆ భౌతిక దేహాన్ని మోసుకొని పోయే సందర్భంలో దేవుని స్మరించుకొని ఇలా అంటున్నాడట, దేవా, నేను ఇంతవరకు బ్రతికే ఉన్నాను బలవుతురితో, నేను ఎదుగో ఆ వ్యక్తిలాగా నా ప్రాణం కోల్పోలేదు, అందుకు నీకు వందనాలు అని తెలియజేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘటన, ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకుంటున్నాం? ధనవంతుడు, పేదవాడు, పిచ్చివాడు, రోగి, వీళ్ళంతా మనకు ఏమి నేర్పిస్తున్నారంటే, తమకు ఏమీ లేదో అని దాని గురించి కాకుండా దేవుడు తమకు ఏమి ఇచ్చాడో అని గుర్తెరిగి వారు కృతజ్ఞత వందనాలు తెలియజేశారు. ప్రేతలో హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం కీర్తన 95, 1-2 వచనాలు, కీర్తన 94, 5 వచనాలలో కీర్తనకారుడు అన్నాడు, రెండు సంతసముతో ప్రభువుని మనం స్తుతించుదాము, రెండు ఆనందముతో ప్రభు మందిరములోనికి మనం ప్రవేశించుదాము. కృతజ్ఞత స్తుతులతో ఆయన మందిరములోనికి మనం ప్రవేశించాలి. చాలాసార్లు దేవుని చెంతకు వచ్చేటప్పుడు మన ధోరణి ఎలా ఉంటుందంటే, నాకేమి దేవుడు చేశాడు అని వ్యతిరేకంగా ఆలోచిస్తానే కానీ దేవుడు నాకు ఎన్నో చేశాడు అని సానుకూల దృక్పథంతో ఆలోచించేవారు చాలా చాలా తక్కువ మంది. ఎప్పుడు చూసినా కానీ జీవనదాత అయిన ప్రభువును నాకు ఏమి ఇవ్వలేదు అని మనము విమర్శిస్తుంటామే కానీ, నేను బ్రతికున్నానంటే అది దేవుని కృప అని మనం దేవుని కృతజ్ఞతను తెలియజేస్తూ ఉండాలి. అందుకే ఇప్పుడు పౌలు గారు అంటారు, తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో, ఎల్ల వేళలా మీరు కృతజ్ఞత వల్ల భావం కలిగి ఉండండి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. అనుకూల ప్రతికూల పరిస్థితులలో మనకు ఏమి ఉన్నా లేకున్నా కానీ ఎల్ల వేళలా మనం కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత భావం మనం కలిగి ఉండాలి. దావీదు మహారాజు కీర్తన గ్రంథం మొత్తం చదివినట్లయితే అదంతా కూడా కృతజ్ఞత ప్రార్థన. ప్రతినిత్యం కూడా దేవా నిన్ను సన్నుతిస్తున్నానంటాడు, దేవా నిన్ను స్తుతిస్తున్నానంటాడు, దేవా నిన్ను ప్రణతిస్తున్నానంటాడు, దేవా నిన్ను పొగడదని అంటాడు, దేవా నిన్ను కీర్తించదని అంటాడు, దేవా నీకు మహిమ కలుగును గాక అంటాడు, దేవా నీకు ఘనత చెల్లును గాక అంటాడు. ఈ విధంగా ఈ పదాలన్నీ కూడా కీర్తన గ్రంథంలో మొత్తం చదివినట్లయితే ఎప్పుడు కూడా స్తుతి స్తుతి అని, స్తుతులనే ఆస్థానంపై, స్తుతులనే సింహాసనాసనంపై ప్రభు కొలుగుండేలాగా దావీదు మహారాజు నిత్యం కూడా ఆ ప్రభువును స్తుతిస్తున్నాడు. మనకున్నటువంటి అనేక రకాల ప్రార్థనలో అత్యంత శక్తివంతమైన ప్రార్థన స్తుతి ప్రార్థన అనేది మనందరికీ తెలుసు. ఎంతగా ప్రభువును స్తుతిస్తామో అంతగా మనం వెలుగులు పొందుకుంటాం. ప్రియ దేవుడా, ఈ విషయాన్ని మనం పక్కన పెట్టి చాలా సార్లు కూడా ఎప్పుడు ఫిర్యాదులతో ప్రభు సన్నిధికి వస్తాం, ఎప్పుడు ఏదో కంప్లైంట్స్తోనో ప్రభు సన్నిధికి మనం వచ్చి దర్శనమిస్తుంటాం. ప్రియ దేవుడా, ప్రభు ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది ఏమిటంటే మనందరం కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. గడిచిన దినాలలో ఒకసారి 2024 జనవరి 1 నుంచి మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే మనకంతా మంచి జరిగిపోవచ్చు. మనకు అపజయాలు ఎదురై ఉంటాయి, నిందలు ఎదురై ఉంటాయి, అవమానాలు ఎదురై ఉంటాయి, కీడులు ఎదురై ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఉంటాయి, వ్యాధులు ఎదురై ఉంటాయి, రకరకాల బాధలు మనం పట్టి పీడించి ఉంటాయి. కొంతమందికి అయితే సంవత్సరం పొడుగున ఒక రకమైనటువంటి కొరత వెంటాడుతూనే ఉంటుంది. ఆ రోజు 2024 జనవరి 1 మిడ్నైట్లో ఇంకో మంచి వాగ్దానం నాకు వచ్చిందని సంతసముతో ఆనందముతో నువ్వు బయటికి కాలు పెట్టిస్తావు. తర్వాత 2వ తేదీ నుంచి 8 వరకు కూడా బహుశా నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏది పొందుకోలేకపోవచ్చు. అయితే ప్రతిది కూడా దేవుని యొక్క ప్రణాళిక. మనకు నష్టం వాటిల్లినా లాభం వాటిల్లినా ఏమి జరిగినా కానీ అది దేవుని సిద్ధం అని మనం గుర్తారుగా. అందుకే భక్తులు యోగం అంటారు,
నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరుడై ఈ లోకానికి వచ్చాను, తిరిగి దిగంబరుడై వెళ్ళిపోతాను. ప్రభు ఇచ్చాడు, ప్రభు స్వీకరించి తీసుకున్నాడు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని భక్తుడు యోబు సూచించిన రీతిగా కష్టములోను, నష్టములోను, లాభములోను, కొరతలోను ప్రభువును మనం సూచించగలిగాలి ప్రియజనుడా. అది ప్రభు మనల్ని కోరుతున్నాడు. అటువంటి దృక్పథం మనలో ఉందా లేదా ఒకసారి ఆత్మపరిశీలనగా ఆలోచించుకుందాం. కనుక మనందరం కూడా ఒకసారి లేచి నిలబడతాం. లేచి నిలబడి ఆ ప్రభువును సూచించుకుంటూ ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెందింతును అని పాట పాడుకుంటూ మనం చేసిన మేలులను తలంచుకుంటూ ఆ సంప్రసాద ప్రభువుని, ఆ సర్వాంతర్యామిని, ఆ విశ్వ విభుడైనటువంటి ప్రభువును మనం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
దేవుడు మనతో ఉంటూ మనల్ని ఫలింప చేయాలంటే మనము పాటించవలసినటువంటి సూత్రాలను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ రాబోయే నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మన జీవితాలు ఫలభరితం కావాలంటే మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరము మన జీవితాలు ఫలభరితం కావాలంటే ఏమి చేయాలా? మొట్టమొదటిగా ప్రభు మనల్ని కోరుతున్నది, ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు గాడ్. ఎల్లప్పుడూ కూడా దేవునికి అనుసంధానం కలిగి ఉండడం. ఉదాహరణకు మనందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కాదు, దాంట్లో సిమ్ ఉన్నాయి. డోర్కి సిమ్ ఉంది. సిమ్ ఉంటే మాత్రం సరిపోదు, కానీ నెట్వర్క్ లేకపోతే లాభం ఉంది. ఎంత ఫాస్ట్ ఫోన్ ఉన్నా కానీ సిమ్ ఉండాలా, సిమ్కు నెట్వర్క్ ఉండాలి. దయచేసి సర్వోత్తమ శబ్దంగా మీ స్థలాల్లో కూర్చోండి. మన దగ్గర కేవలం సెల్ ఫోన్ ఉంటే సరిపోదు, కానీ సెల్ ఫోన్ సిమ్ ఉండాలి. సిమ్ ఉంటే సరిపోదు, కానీ నెట్వర్క్ అనేది చాలా అవసరం. ఎక్కడ నెట్వర్క్ ఉంటుందో అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం. నెట్వర్క్ అందిన వెంటనే కాల్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. నెట్వర్క్ లేని సిమ్ మొబైల్ దేనికి పనికిరాదు. రెండవది, మన దగ్గర ఎంత విలువైన మొబైల్ ఉన్నా కానీ, డివైస్ ఉన్నా కానీ, ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లేకపోతే అది డెడ్, దేనికి పనికిరాదు. డెడ్ అయినా బ్యాటరీ ఏం చేస్తాం? ఇమీడియట్ గా రీఛార్జ్ చేసుకోవాలా. సిమ్ యాక్టివేట్ కావాలంటే నెట్వర్క్ ఉండాలా. మొబైల్ పనిచేయాలంటే పవర్ సప్లై ఉండాలి. మరి మన జీవితాల్లో రీఛార్జ్ చేసుకోవాలంటే మనకు పవర్ సప్లై, ఆశీర్వాదాలకు నిలయం దేవుడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఎల్లప్పుడూ దేవుని మనము అనుసంధానం కలిగి ఉండాలి. అప్పుడు చూస్తుంటాం కదా, స్టే ట్యూన్ అని. అదేవిధంగా మనము హ్యావ్ టు బి కనెక్టెడ్ విత్ ద లార్డ్. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే కీర్తన 37:5 వచనం. కీర్తన 37:5లో ప్రభు మీదనే మీరు భారం వేయండి, నీవు ఆయన నమ్మినచో అతడు మీ కార్యము నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభు మీదనే ఈ నూతన సంవత్సరం మీరు భారం వేయండి, మీరు నమ్మండి, ఆయన మీ కార్యము నెరవేరుస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో నీ కార్యములన్నిటను ప్రభువును స్మరింపుడు, అతడు నీ పనులను సులభతరం చేయను. అవును ప్రేమికులారా, రానున్న రోజుల్లో మనం చేసే పని, మన ఆలోచన, మన ప్రయాణం ప్రతిదీ కూడా వీటిలో ప్రభువును మనం స్మరించుకోవాలా. పవిత్ర గ్రంథం చదువుతున్నాం, మీరు చేసే ప్రతి కార్యములో ఆయనను మీరు స్మరించండి, మీ పనులను సులభతరం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటి సూత్రం ఏంటంటే దేవునితో మనము అనుసంధానం కలిగి ఉండాలి. యు హావ్ టు బి ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద లార్డ్. ఎందుకంటే ప్రభు నుంచి డిస్కనెక్ట్ అయితే, ఈ సమాజంతో కనెక్ట్ అయితే మనం పొందేది ఏమీ లేదు. దేవునితో ఎల్లప్పుడూ మనం కనెక్ట్ అయినట్లయితే సమృద్ధి దీవెనలు పొందుకుంటాయి. లోకంతో కనెక్ట్ అయినట్లయితే సమృద్ధిగా వినాశనాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన ఎల్లప్పుడూ అనుసంధానం కలిగి ఉండాలి. రూల్ నెంబర్ 2, నూతన సంవత్సరం మన జీవితాల్లో ఫలభరితం కావాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి. అంటే తల్లిదండ్రులను, ఈరోజు మనందరికీ తెలుసు, కనిపెట్టిన తల్లిదండ్రులను ముసలి ప్రాయంలో స్మరించడం చాలా మంచిది, విలువైనది. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ముసలి ప్రాయమైనటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్ర గ్రంథం చదువుతాం, ఏమంటారంటే తోబితు గ్రంథంలో తోబితు 4వ అధ్యాయం 3-4 వచనంలో తోబితు తన కుమారుడు తోబియాతో అంటాడు, నాయన నేను చనిపోయినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనం చేయము, నేను దాటిపోయినప్పుడు మీ అమ్మను గౌరవంతో చూడుము, ఆమె బ్రతికి ఉన్నంత కాలం పోషింపు, ఎన్నడూ నీ తల్లి మనసు కష్టపెట్టకము అంటారు. అంటే తల్లిదండ్రులను కనిపెట్టినప్పటి నుంచి కూడా వారు ముసలి ప్రాయం వచ్చి మంచంలో పడినాక
మీ తల్లిదండ్రులను గౌరవించడం. ఇంకా ఈ నూతన సంవత్సరము మనం తల్లిదండ్రులను గౌరవించగలిగినట్లయితే మన జీవితాలు బలపడతాయి. ప్రయత్నం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సిరాపొద్దున యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చదివినట్లయితే వాక్యం మనకు బోధిస్తుంది. తండ్రిని గౌరవించేవాడు తన పాపలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే తల్లిని సన్మానించేవాడు నిధిని చేకూరినట్లే. కనుక తల్లిని తండ్రిని గౌరవించేవారు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకవేళ హేళన చేసేవారు ఏం చేస్తారంటే వారు శాపాన్ని కొట్టించుకుంటారని కూడా వాక్యం మనకు బోధిస్తుంది. సిరాపుల యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో తల్లిదండ్రులు గౌరవించే వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి, వారిని హేళన చేసే వారికి శాపవచనాలు కూడా ఉన్నాయి. కనుక ఈ నూతన సంవత్సరం మన జీవితాలకు ఫలవంతం కావాలంటే మొట్టమొదటిగా దేవునితో అనుసంధానం కలిగి ఉండాలా, రెండవదిగా తల్లిదండ్రులను గౌరవించాలా, మూడవదిగా మీ తోటి వారిని క్షమించాలి. క్షమాపణ అనేది చాలా కష్టం మనకు తెలుసు. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం క్షమించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో, మీరు మీ తోటి వారి యొక్క తప్పిదాలు క్షమించిన ఎడల ప్రభువు మీ తప్పిదాలు క్షమిస్తాడు. ఒకవేళ మీ తోటి వారి యొక్క తప్పిదాలు దోషులు క్షమించని ఎడల పరలోక తండ్రి కూడా మీ తప్పిదాలు క్షమించాడు. కనుక మనం మన తోటి వారి తప్పిదాలు పొరపాట్లు క్షమించగలిగితే దేవుడు మన పాపాలు తప్పిదాలు క్షమిస్తారు అని ప్రభు స్పష్టంగా మనకు బోధిస్తున్నారు. ఇంకా పౌలు గారు అంటారు కొలసీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో, మీరు ఒకరినొకరు సహించుచు క్షమింపవలెను. కనుక ఈ నూతన సంవత్సరంలో మన భగవాన్ని కావచ్చు, మన గిట్టని వారిని కావచ్చు, మనం క్షమించకపోతే పోతే ఆశీర్వాదాలు పొందుకుంటాం. Forgiveness is the powerful weapon that heals all wounds. క్షమాపణ అనేది ప్రతి గాయాన్ని స్వస్థపరుస్తుంది. కనుక ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన మనందరం కూడా ఈ యొక్క 3వ సూత్రం తోటి వారిని క్షమించే గుణాన్ని అలవర్చుకుందాం. 4వ సూత్రం ధనకాంక్ష. ఈ ధనకాంక్షను మనం దూరంగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను భోగా దీవిస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు పైసా అనే పరమాత్మ సృష్టికర్తలే విడనాడి ధనాన్ని దైవంగా భావిస్తున్న అనేది రోజులు ఇవి. డబ్బు ఉంటే రెస్పెక్ట్ వస్తుందని, డబ్బు ఉంటే అన్ని వస్తాయని మనందరూ తెలుసు. అయితే ఆ డబ్బు కన్నా నిన్ను నన్ను కలిగించిన దేవుడి మించిన ధనం మనకు అవసరమా? అంటే ఇప్పుడు పౌలు గారు అంటారు ధనకాంక్ష ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారట, దేవునికి దూరం అయిపోతారట. ఇంత పౌలు గారు తిమోతికి రాసిన 6వ అధ్యాయం 10వ వచనం అంటారు, ధనకాంక్ష సర్వ అనర్థాలకు దారి తీస్తుంది. కొంతమంది విపరీతమైన ధన కాంక్ష చేత తమ విశ్వాసం నుండి వైదొలిగి పోతుంది, కష్టమ పాలైతుంది అంటారు. కనుక ధనం అనేది మనకు అవసరమే, డబ్బు, కానీ అదే కావాలనుకోవడం పొరపాటు. కనుక ధనకాంక్ష, ధనం అంటే కొంతమంది విపరీతమైన కోరిక, కానీ దేవుని కన్నా మనకు ధనం ముఖ్యం కాదు. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం మీద ధ్యాస కలిగి ఉండడం తప్పు. అది చివరికి మనలను పాపాన్ని కనిపిస్తుంది. ఉన్న దాంట్లో తృప్తి చెందడం నేర్చుకుంటే మన జీవితాలకు ధన్యమవుతుంది. కనుక ఈ ధనకాంక్ష నుండి మనము విముక్తి పొందాలా. ధనకాంక్ష బదులు ఉన్న దాంట్లో తృప్తి చెందే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రేరేపిస్తారా 5వ సూత్రం చెడుకు దూరంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం చేయాలా చెడు సహవాసానికి చెడుకు దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు మంచి వారితో ఉంటే నువ్వు మంచిగా తయారవుతావు, చెడ్డవారితో చెడ్డగా తయారవుతావు. అందుకే బైబిల్లో వాక్యం చదువుతున్నాము, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానితో సెల్వి చేయివాడు జ్ఞాని, మూర్ఖునితో స్నేహం చేయవాడు నాశనమవుతాడు. కనుక ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనం ఎవరిని కలవబోతున్నాం, మన స్నేహితులు ఎవరు, మన స్నేహితురాలు ఎవరు ఆలోచించాలి. ఎందుకంటే నీ క్యారెక్టర్, నా క్యారెక్టర్ మన ఫ్రెండ్స్ బట్టి ఉంటుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో అదే నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి చెడుకు దూరంగా ఉండి మనం ప్రయత్నం చేయాలి అని పవిత్రంగా మనకు బోధిస్తుంది. చివరిగా అన్ని వేళలా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు ఉన్నా లేకపోయినా కానీ ప్రభువే ఇచ్చాడని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మళ్ళా చెప్తూ
సంవత్సరం మొట్టమొదటిగా మన జీవితాల నూతన సంవత్సరం ఫలవంతం కావాలంటే దేవుడితో ఎల్లప్పుడూ మనం కనెక్ట్ అయి ఉండాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడితో ఎల్లప్పుడూ మనము కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలా, తోటి వారిని క్షమించే వారిగా ఉండాలా, అంతేకాకుండా ధన కాంక్ష లేకుండా ఉండాలా, చెడుకు దూరంగా ఉండాలి. చివరిగా అన్ని వేళల కృతజ్ఞత కలిగి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క 5 విషయాలు మధ్యలో ఉంచుకుందాం. మరి అందరం ఈ సమయం ఒకసారి మోకరించి గడిచిన దినాలలో దేవుడు మన జీవితాలను చేసినటువంటి అనేక వేలు తలుచుకుందాం, స్మరించుకుందాం. ఒకవేళ ఇంకా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నేను కూడా అనేక రకాలైనటువంటి వ్యసనాలలో కుటుంబంలో కోరుకొని ఉన్నామా? ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మన ప్రభులకు వాగ్దానం ఇద్దాం. దేవా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా నాలో ఉన్న పాత మనిషి నశించిపోవాలా, నాలో ఉన్నటువంటి పాపిష్టి మనిషి నశించిపోవాలా, నూతనమైన వ్యక్తిగా నేను మారాలా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు కూర్చుకుందాం, చేతులు జోడిద్దాం. మారిన మనసుకే ప్రభువునకు సంపూర్ణ అర్పణ. మారిన మనిషే దేవునికి ప్రీతికరమైన బలి అర్పణ. బైబిల్ బోధిస్తుంది, పశ్చాత్తాపం చెందే వారితో వినయాన్ముతులతో ప్రభు ఉంటాడట. లూకా సువార్త 15:2 చదువుతున్నాం. పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారితే పరలోకంలో గొప్ప ఆనందం పండుగ. ఒక పాపి ఈ భూలోకంలో మారితే పరలోకంలో గొప్ప వేడుక. బహుశా ఈరోజు ఆ మారబోయే వ్యక్తి నీవే కావచ్చు. ప్రభుని అడుగుదా, ప్రభువా, గడిచిన కాలం అంతా కూడా నేను పాపిగా ఉన్నను, నాకు ఎన్నో మేలు నువ్వు చేశావు. నేను దుష్టుడనైనను, దుర్మార్గుడనైనను, వ్యభిచారైనను, అవివేకి అయినను నీవు ప్రతినిత్యం నన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుతూనే ఉన్నావు. రాజా, నీకు వందనాలు తెలియజేస్తాను. నా జీవిత కాలం అంతా నిన్నే స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని ఆ ప్రభు మనసారా మన చేసిన తప్పిదాలన్నీ కూడా ప్రభువును సమర్పిస్తున్నాం. ప్రభువా, నేను పాపం క్షమించండి, నేను దోషులను క్షమించండి. నేను నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే మరణిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను. నీవే నా ఆధారం, నీవే నా సర్వం, నీవే నా ప్రాణం. నీవు లేకుండా నేను బ్రతకలేను రాజా అని ప్రభు మన జీవితాలు సమర్పించుకుంటాను. మన కుటుంబాన్ని సమర్పిస్తాం. మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, మీ సంఘానికి ప్రభుత్వం సమర్పించు రాజా. నీవు లేకుండా నా జీవితం వ్యర్థం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాజా అని ప్రభువును మనసారా ఆరాధించుకుందాం. నా జీవిత కాలం అంతా నిన్నే నేను స్తుతిస్తాను. నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉంటాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా అని మనం చేసే తప్పిదాలని కూడా స్మరించుకుందాం. మనసారా ఆ ప్రభువును సమర్పించుకుందాం. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువును సమర్పించుకుందాం. పాప విమోచనను, పాప క్షమాపణ సమర్పించినటువంటి ఆ ప్రభువును మనసారా తల పూసుకొని రాజా, నీ సన్నిధిలో నేను ఉంటాను ఆయన, మనసారా ఆరాధిస్తాను. నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న పాపాలు క్షమించి నన్ను శుద్ధించి నన్ను పవిత్రం చేయండి, నన్ను మంచి మనిషిగా మార్చండి అని విరిగి నలిగిన నా హృదయాన్ని సమర్పిస్తున్నాను. విరిగి నలిగిన నా హృదయాన్ని నీకు పాటగా సమర్పిస్తుండగా రాజా, నన్ను దీవించండి. నీవు లేకుండా నా జీవితం లేదు. నీవు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీవు నా తోడుంది రాజా, నీవు నా సంవత్సరం అంతా అని ఆ ప్రభువును ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మనం చూస్తున్న ప్రతి ఒక్కదాన్ని ప్రభువును సమర్పించుకుంటూ, అయ్యా నువ్వు లేకుండా నా జీవితం లేదు నాయన, ప్రార్థన చేస్తున్నాను. నా కొరకై జపించావు, నా కొరకై మరణించావు. ఈ సమయంలో నా జీవితం నీ కోసమే, నీ కోసమే నేను బ్రతుకుతా, నీ కోసమే జీవిస్తానని ఆ ప్రభు జనం ఉంటున్నా మనం ప్రార్థన చేస్తున్నాం. సన్నిధిలోనే ఉంటానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
వేరే వ్యక్తిలో దేవుడు
ఈ నూతన సంవత్సరం అంతా కూడా విశ్వాసంలో బలపడడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. నీ కృప లేకుండా, నీ ఆశీర్వాదాలు లేకుండా నా జీవితం వ్యర్థమైన ప్రార్థన చేద్దాం. నిన్ను ఆరాధనగా చేసుకునే కృపను నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ప్రభువు సమర్పించుకుందాం. వెలిగి నలిగిన మన హృదయాన్ని ప్రభుత్వం సమర్పించుకుందాం. నీ ఆశీర్వాదాలు లేకుండా నా జీవితం వ్యర్థం, నీ కృప లేకుండా నా జీవితం వ్యర్థం అని సమర్పించుకుందాం. వెలిగి నలిగిన హృదయాన్ని ప్రభుత్వం సమర్పిద్దాం. గాయపడిన హృదయాన్ని ప్రభుత్వం సమర్పిద్దాం. చెడు వ్యసనాలకు బాధించిన హృదయాన్ని సమర్పిద్దాం. పవిత్రుడు, పరిశుద్ధుడు, అతి శ్రేష్ఠుడు, సర్వాధికారి ఆ ప్రభువును సమర్పించుకుందాం. ఆయనలోకి వారిపోదాం. రాజా, ఈ కృప లేకుండా ఈ నూతన సంవత్సరం అంతా కూడా నేను గడవలేదు. రానున్న రోజులు ఎలా ఉండబోతుందో, రేపు ఎలా ఉందో మా చేతిలో లేదు. మా భవిష్యత్తు మా చేతిలో లేదు. జరగబోయే కీడు, జరగబోయే మేలు ఇవన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాను. అయ్యా, మీకు స్తోత్రం తెలుస్తున్నాను. రెండు చేతులు పెట్టింది అలాగే హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు చూపించండి. హల్లెలూయా, 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 ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మౌనంగా సూచించినప్పుడు ఈ బాధాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డకి స్థుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ప్రతి బిడ్డ కూడా ఉండాలి. వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఎక్కడి బాధలేక ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో నిజమైన ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. నీకే సమర్పించాక, నీకే ఆరాధన, నీకే ఘనత, ప్రభావం నీకే చెల్లించాలి. ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకున్నా ఉండలేనయ్యా, నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకున్నా మరొకసారి ప్రార్థన ప్రార్థిద్దాం. నే ఉండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నిశ్శబ్ద వాతావరణంలో మన గోడు, మన విన్నపాలు లేనటువంటి అప్రసన్న సమర్పిస్తున్నాం. నీ కన్నీటిని సీసాలో భద్రపరిచేది నీ లాంటి దేవుని లోకంలో లేదు. నిన్ను పోలిన వారి లోకంలో లేదు. There is no God like you on earth. నిన్ను పోలిన వారి ఎవరు లేదు. నీవే నా యావదాస్తి, నీవే నా సర్వస్వం. యు ఆర్ మై హార్ట్ బీట్. నీవే నా హృదయ స్పందన, నీవే నా శ్వాస అని ప్రభువును స్తుతించుకుందాం. సర్వ సృష్టికర్త, పరమ వైద్యుడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఈ నూతన సంవత్సరం అంతా దీవించి ఆహ్వానించాలని మౌనమే భాషగా, మౌనమే ధ్యానమై మన విన్నపాలు మౌనించుకుందాం. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభువులకు అత్యంత ఇష్టమైనటువంటి పరలోక ప్రార్థన ద్వారా సమర్పించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామము
శిరమును వచ్చని పాట పాడుకుంటూ ప్రారంభించుకుంటాం. శిరమును వంచుడి వినయముతోడా, నూతన ఆరాధన ప్రసరింప, గుప్తమునిదు పాదవబంధము పంచే ప్రియము గ్రహించగలను విశ్వాసమేగా ప్రేమ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా, పవిత్రాత్మ పాలక జయము, జయము రక్షక యేసు నాము, పరమ పవిత్ర శ్రీకు సాకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా, విమోచకుత వరవాణిని. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాలు మానవు ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నములు మా కోసంగా చింతగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరం చెల్లించుదాము. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏది నవారా మాకు అనుగ్రహించండి.